జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైడ్రా విషయానికి వస్తే హైడ్రాపై ఇటు కోర్టు అటు ప్రతిపక్షాలు సామాన్య ప్రజల నుంచి ఎందుకు మరి నెగిటివిటీ వస్తుంది, ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది? ఏం నెగిటివిటీ లేదు. నేను ఒకటే చెప్తా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పాపం చాలా కష్టపడుతుంది. ఎందుకనంటే ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి ఫండ్ ఈరోజు వాళ్ళకి రాజకీయంగా ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారంగా వచ్చినాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ గతంలో హైదరాబాద్ లో అయినా అంటే హైదరాబాద్ లో అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్ లలో అయినా అనేటటువంటిది దాని మీద వచ్చినటువంటి మిత్తి పైసలతోటి వీళ్ళు సోషల్ మీడియా రన్ చేసేటటువంటి దాంట్లో చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో నేను ఒకటే మాట చెప్తానండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక చిన్న పిల్ల వీడియో పెట్టిండ్రు. ఏది నేను లోపలికి మా డాడీ నాకు డి మార్ట్లకి బాటిల్ మనందరం చూసినాం, మనకు కూడా అనిపించింది. అయితే ఒక హ్యూమన్ టచ్ ఇస్తుంది. తర్వాత ఒక ఆయన టీ షర్ట్ వేసుకొని మాట్లాడిండు, కూలగొట్టడం. నేను చెప్తున్నా, తర్వాత వరుస పెట్టి అందరిని ఒకటే గేట్ కాడ అందరినీ ఒక నిమిషం అందరిని ఒకటే గేట్ కాడ నిలబెట్టించి బూతులు తినిపించే రామాయణం అది తర్వాత మాట్లాడదాం. నేను ఒక్క నిమిషం నేను ఒకటే నిమిషం ప్లీజ్. ఇప్పుడు రామూర్తి అన్న అయినా లేకపోతే ఎవరికైనా సర్వసభ్య సమాజంలో ఉంటున్నటువంటి వాళ్ళకి మనం చేస్తున్నటువంటి పని మన యొక్క ఉద్దేశం మంచిదా కాదా అనేటటువంటిది పాయింట్ నెంబర్ 1. చెరువులు కుంటలు నాలాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? చిన్నపాటి వర్షాలు వస్తేనే నగరం ఈ రోజు మునిగిపోతున్నటువంటి పరిస్థితులలో బండ్లు కొట్టుకుపోతుంటే మానవుల పిల్లలు చచ్చిపోతుంటే మరి వాళ్ళని ప్రాణాలు పోతున్నటువంటి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? హాహాకారాలు ప్రతి సంవత్సరం వింటున్నామా లేదా? వర్షం పడ్డప్పుడల్లా ఈ ప్రభుత్వాలు అన్ని వస్తూనే ఉన్నాయి, ఎవడు మమ్మల్ని ఆదుకుంటలేడని చెప్పి లబోదిబో అంటుంది ఇదే జనాలు కదా. ఇప్పుడు ఒక చిన్న పిల్లతోటి వాటర్ బాటిల్ ది ఏదో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో వీడియో తీపించినటువంటి మీరు అదే పోయిన సంవత్సరం ఏప్రిల్లో మౌనిక అనేటటువంటి 9 సంవత్సరాల పిల్ల నాళాల కొట్టుకుపోయి చచ్చిపోయింది. ఆ పిల్ల సాగు కోడు కారణం. ఇట్లా ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడల్లా ఆర్థిక నష్టము, ప్రజలకు అసౌకర్యము, ఆస్తుల నష్టము, ప్రాణ నష్టం ఇవన్నీ జరుగుతుంటే చర్యలు తీసుకున్నటువంటి చరిత్ర మీ పార్టీకి లేకపోయిందే. పైపెచ్చు నియంత్రణ చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు కబ్జాలు చేసిండ్రు, ఉన్నటువంటి చెరువుల్ని మొత్తం మాయం చేసిండ్రు, అక్రమ లేఅవుట్లు మీరు పెట్టినటువంటి వైరల్ వీడియోలనే మీ కార్పొరేటర్ల పేర్లు చెప్తారు. సార్ పోయిన సంవత్సరమే స్ట్రీట్ లైట్లు పెట్టిండు సారు, కానీ కాంగ్రెస్ వచ్చేమో కూలగొడుతుంది అని అన్నారు. ప్రభుత్వ భూములని చెరువు జాగాలని దానికి ఒక నీతి ఉంటది కదా. ఇప్పుడు మేము కబ్జాలు చేసినామని అంటే కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అయినా ఇప్పుడు మీరే నోటీస్ ఇచ్చారు మీ అన్నకు తిరుపతి రెడ్డి గారికి, ఎందుకు మరి కూలగొట్టలేదు? ఎందుకు పేదవాళ్ళు ఆయనకు మాత్రం కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే టైం ఇస్తారు, పేదవాళ్ళ ఇల్లు మాత్రం 24 గంటలు రాత్రి శనివారం కోర్టు అన్నది ఏంది? నువ్వు నాకు ఒకటి చెప్పుండ్రి, నేను అన్న స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. షో మీ సింగిల్ హౌస్ నంబర్, ఏదైనా పేదవాడి ఇంటిని కూలగొట్టింది ఒక హౌస్ నంబర్, ఒక చెరువు పేరు చెప్పన్నారు. అదే మొత్తం వచ్చేటి సోషల్ మీడియా మాట్లాడద్దు మీరు, సోషల్ మీడియా అది మీరు ఒక ఇంటి పేరు చెప్పంటున్నా. మీరే చెప్తారా? ఒక్క నిమిషం నేను చెప్తా, అదే నేను చెప్తా. కమర్షియల్ సెగ్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో ఒకడు మీడియా ముంగడికి వచ్చేసి అమనాభూతులు ముఖ్యమంత్రి గారికి సంబంధించి మాట్లాడినటువంటి వాడు ఆడు టర్ఫ్ గ్రౌండ్ వేసి క్రికెట్ మైదానం కమర్షియలైజేషన్ దందా చేస్తుండు. ఇంకోటి కిరోసిన్ వేసుకొని డ్రామాలు చేసినాడు, ట్యాంకర్ల మాఫియా నడిపిస్తా ఉండు. ఇంకోటి వాటర్ ప్లాంట్లు నడిపిస్తా ఉన్నాడు. వీళ్లతో సోషల్ మీడియాలతో చేపించి ఇంకొకటి తిట్టినటువంటి మహిళామణులతోటి తిట్టిపించిన వాళ్ళంతా టెనెంట్స్ ఉన్నారు, ఓనర్లు కాదు. ఆ ఇంటికి యాజమాన్యానికి సంబంధించినటువంటి నోటీసులు పోతే ఓనర్లు ఇంకేనా ఉంటున్నాడు, అది కిరాయిలకు కబ్జా చేసుకొని ఉంటున్నాడు, రెంట్లకు ఇచ్చుకున్నటువంటి ప్రాపర్టీలు అవన్నీ. ఈ రోజు మీరు మా ప్రభుత్వం మీద ఎంత బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేసినా ఇది విధానపరమైనటువంటి నిర్ణయము. ఒక ప్రభుత్వం ఒక విధానం తీసుకుందాను. కేటీఆర్ గారు రామూర్తి అన్న ఒక నిమిషం, నువ్వేమంటున్నావు? కరెంటు బిల్లు కరెంటు కనెక్షన్ ఇచ్చిర్రు, వాటర్ కనెక్షన్ ఇచ్చిర్రు, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు అని అంటున్నావు కదా. మల్లన్న సాగర్ ఇంట్లకి రుణాలు లేవా, కరెంటు మీటర్లు లేవా, లేకపోతే వాళ్ళ గ్యాస్ కనెక్షన్లు లేవా, వాళ్ళందరికీ కూడా ఏమీ లేవా? ఇంకా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి పట్టా భూములు కదండి, రెక్కల కష్టం చేసుకొని కొనుక్కున్నట్టు భూములే కదా. వెరీ నైస్ కమింగ్ టు ద పాయింట్. ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు రీహాబిలిటేషన్ కింద అండ్ రీసెటిల్మెంట్ కింద నువ్వు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత నువ్వు పోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కట్టుబడి ఉండాలి. ఇక్కడ కూడా మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన విషయమైనా హైడ్రాకి సంబంధించినటువంటి నిర్ణయాలైనా మూసీ సర్వేలతో తమకు సంబంధం లేదని హైడ్రా డిక్లేర్ చేసేసారు. ఎందుకంటే హైడ్రా ఇస్ అన్ ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి. హైడ్రా జిహెచ్ఎం అంతేందుకండి చెరువులకి సంబంధించినటువంటి నేను ఒక వివరణ ఇస్తున్నా మీకు. చెరువులకి సంబంధించినటువంటి దాని దగ్గర కూడా చేసేటటువంటి కూల్చివేతలకి నోటీసులు జిహెచ్ఎంసీ ఇస్తుంది.
జిహెచ్ఎంసీ ఇస్తుంది. దాన్ని కూలగొట్టేటటువంటి ప్రక్రియ హైడ్రా చేపడుతుంది. ఇట్స్ అన్ ఎన్ఫోర్స్మెంట్. అది ఇంకా చట్టం కాలే మనకి, ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ ఉంది మనకి.